మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్తో అనుబంధాన్ని తెంచుకోబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. 4.5 దశాబ్దాల రాజకీయ జీవితంలో గెలుపోటములతో పాటు ఎన్నో ఒడిదొడుకుల్ని ఎదుర్కొన్నారు ఆయన. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనపై గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరిన తర్వాత నుంచి ఈ నేతకు పార్టీలో గుర్తింపు కరువైపోయింది. దీంతో హస్తం పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్లో చేరొచ్చన్న ప్రచారం జరుగుతోంది. జీవన్ రెడ్డి రాజీనామాపై జరుగుతోన్న ప్రచారాన్ని కాంగ్రెస్ హైకమాండ్ నిశితంగా పరిశీలిస్తోందా? ఎమ్మెల్యేకి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతోనే మాజీ ఎమ్మెల్సీ రాజీనామా నిర్ణయం తీసుకున్నారా? జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ అధిష్టానం లైన్ క్లియర్ చేసిందా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. జగిత్యాల కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. 4.5 దశాబ్దాలుగా హస్తం పార్టీని అంటిపెట్టుకుని ఉన్న జీవన్ రెడ్డికి ప్రస్తుత రాజకీయ పరిణామాలు తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయి. కాంగ్రెస్ లో రాజకీయ భవిష్యత్తు కనిపించకపోవడంతో కొత్త జర్నీ ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని వినిపిస్తోంది. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరటంతో జీవన్ రెడ్డి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఈ శాసనసభ్యుడికి అధిష్టానం అధిక ప్రాధాన్యత ఇవ్వటాన్ని జీవన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారు. పదే పదే తన ఇబ్బందులతో పాటు పార్టీ పరిస్థితులను చెప్పినప్పటికీ హైకమాండ్ ఈ సీనియర్ నేతను చాలా లైట్ తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లో అధిష్టానం నడుచుకోవటం, జగిత్యాల విషయంలో జీవన్ రెడ్డికి సీనియర్లు ఎవరూ మద్దతుగా నిలబడలేకపోవడంతో కుంగుబాటుకు లోనయ్యారు. కాంగ్రెస్ లో తనకు మద్దతుగా నిలబడతారనుకున్న మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వంటి నేతలంతా ప్రస్తుతం చాలా సైలెంట్ గా ఉంటున్నారని ఈ నేత భావిస్తున్నారు. జీవన్ రెడ్డికి ప్రోటోకాల్ పదవి పైన ఎవరూ స్పందించకపోవడంతో ఇక లాభం లేదనుకుని తన భవిష్యత్తును చూసుకుంటున్నారని వినిపిస్తోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 అసెంబ్లీ ఉత్తర తెలంగాణలో గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన జీవన్ రెడ్డి 2018లో ఓడిపోయారు. 2019లో పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు బీఆర్ఎస్ లో చేరాలంటే కేసీఆర్ ఇచ్చిన ఆఫర్ కు నో చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల అసెంబ్లీ స్థానం, ఆ తర్వాత 2024 పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ సీటులో ఓడిపోయారు. అనంతర రాజకీయ పరిణామాల్లో తనపై గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ను కాంగ్రెస్ లో చేర్చుకోవడంతో అలకబోనారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ లో నిత్య అసంతృప్తవాదిగానే ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పక్కన పెట్టారన్న మనస్తాపంలో ఈ నేత ఉన్నారు. పార్టీలో సీనియర్లు పట్టించుకోవటం లేదు, పైగా ఎవరి దారి వారే చూసుకోవటం వంటి పరిణామాలు జీవన్ రెడ్డిని మరింత ఆందోళనకు గురిచేశాయి. ఇక కాంగ్రెస్ లో తన రాజకీయ భవిష్యత్తు లేదనుకుంటున్న జీవన్ రెడ్డి ఈ వారంలోనే రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల మొక్కజొన్న రైతుల సమస్యలపై కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించిన జీవన్ రెడ్డి ఇప్పుడు తన ఇంటి ఆవరణలో ఉన్న కాంగ్రెస్ ఫ్లెక్సీలను తొలగించారు. తన ఏకైక ఫోటోతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ పరిణామాలతో జీవన్ రెడ్డి కాంగ్రెస్ ను వేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరనున్నట్టు అనుచరులు ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ తో 45 ఏళ్ల రాజకీయ బంధాన్ని తెంచుకోబోతున్నారు. జీవన్ రెడ్డి పార్టీ మారే అవకాశం ఉందన్న ప్రచారాన్ని అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోంది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్లో జీవన్ రెడ్డిని సంప్రదించే ప్రయత్నం చేసినప్పటికీ పరిస్థితి చేజారిపోయిందంటూ సమాధానం చెప్పారని వినిపిస్తోంది. చాలా ఆలస్యమైంది, ఇంకా లేట్ చేయకూడదని నిర్ణయించుకున్నారని జీవన్ రెడ్డి కామెంట్ చేశారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరి జీవన్ రెడ్డి కాంగ్రెస్ కి రాజీనామా చేసిన తర్వాత జగిత్యాల పాలిటిక్స్ ఎన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.